సూర్యాపేట శివారులోని మూసీ కెనాల్ కట్టపై జరిగిన యువకుని హత్య కలకలం రేపుతోంది. మృతుడిని సూర్యాపేట పట్టణంలోని మామిళ్లగడ్డకు చెందిన వడ్లకుండ కృష్ణ అలియాస్ మాలబంతిగా పోలీసులు గుర్తించారు. 6 నెలల క్రితం పిల్లల మర్రికి చెందిన ఓ యువతిని కృష్ణ ప్రేమ వివాహం చేసుకున్నాడు. యువతి సోదరుడు నవీన్ కృష్ణ స్నేహితులని తెలుస్తుంది. కృష్ణ తనను వివాహం చేసుకున్నాడని, తనపై తన అన్న నవీన్ కక్ష పెంచుకున్నాడని యువతి ఆరోపిస్తుంది. మరోవైపు కృష్ణకు గతంలో కొన్ని పాత కక్షలున్న నేపథ్యంలో హత్యకు అది కూడా కారణమై ఉండొచ్చని కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. పోలీసుల అదుపులో నవీన్ ఉండటంతో నవీన్ హత్య చేసి ఉంటాడని, ఇది పరువు హత్య అని అభిప్రాయం మరికొందరు చర్చించుకుంటున్నారు. దీనిపై త్వరలోనే క్లారిటీ ఇస్తామని పోలీసులు చెబుతున్నారు. సాయంత్రం 5 గంటలకు అట్లా మేము ఇంట్లోనే ఉన్నాం. అట్లా కొద్దిసేపు అట్లా మాట్లాడుకున్నాం, బయటకు వెళ్దామని చెప్పి మాట్లాడుకున్నాం. అప్పటికి నేను ఫోన్ మాట్లాడుతున్నా, ఫ్రెండ్తో ఫోన్ మాట్లాడుతున్నా, ఫ్రెండ్ వదినతో మాట్లాడుతుంటే బైర్ మహేష్ అనే వ్యక్తి ఆయన ఫోన్ చేసిండు బంటికి ఫోన్ చేసి ఇలా ఏడున్నావు ఏంది అని చెప్పి అడిగి వస్తున్నావా అని చెప్పి అనగానే వస్తున్నా అని చెప్పి 5ంటికి ఎమ్మటే బయలుదేరి వెళ్ళిపోయింది. నేను ఆల్రెడీ అప్పుడు ఫోన్ మాట్లాడుతున్నా, మా ఫ్రెండ్స్ని హోల్డ్లో పెట్టి ఫోన్ మాట్లాడుతుంటే నాకు చెప్పకుండా అట్లనే వెళ్ళిపోయింది. 5ంటికి వెళ్ళిపోవడమే, ఇక మళ్ళీ రాలేదు ఇంటికి. పొద్దున్న దాకా కూడా రాలేదు. ఆయన బైరు మహేష్ మా అన్నయ్య మీద ఒక 6 months బ్యాక్ కులాంతర వివాహం చేసుకున్నాడు. ఈ హత్యకు కులాంతర వివాహం లేదా వ్యక్తిగత సంబంధం లేదు. ప్రస్తుతం అయితే డెడ్ బాడీని వేరే హాస్పిటల్ సూర్యాపేటకు షిఫ్ట్ చేసినాము. ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ చేసినాక అప్డేట్ చేయాలని. ఇక సూర్యాపేట శివార్లో జరిగిన యువకుని హత్యకు సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అందించడానికి మా ప్రతినిధి పుల్లారావు అందుబాటులో ఉన్నారు. రైట్ పుల్లారావు, కృష్ణ హత్యకు సంబంధించి పోలీసుల విచారణ ఎక్కడి వరకు వచ్చింది, డీటెయిల్స్ ఏంటి? సూర్యాపేట శివార్లో ఉన్నటువంటి మూసీ కెనాల్ పక్కన కృష్ణ అనే యువకుని యొక్క హత్య అనేది పలు అనుమానాలకు తావిస్తున్న పరిస్థితి నెలకొందని చెప్పవచ్చు. ముఖ్యంగా ఇక సూర్యాపేట పట్టణంలోని మామిళ్లగడ్డకు చెందినటువంటి వడ్లకొండ కృష్ణ, ఇతన్ని మాలబండి అని కూడా పిలుస్తున్నారు. సో ఇతను గతంలో అంటే ఇతనికి సంబంధించేసి నవీన్ అనే వ్యక్తితో మంచి ఫ్రెండ్షిప్ అనేది ఉండడం జరిగింది. నవీన్ సూర్యాపేట శివార్లో ఉన్నటువంటి పిల్లల మరి ప్రాంతానికి చెందినవాడు. అయితే గతంలో నవీన్ కృష్ణ ఇద్దరు మంచి స్నేహితులుగా ఉన్న సమయంలో నవీన్ ఒక సంథింగ్ 307 కేసు కింద అరెస్ట్ అయ్యి కొంతకాలం జైల్లో ఉన్నట్లుగా మనకు తెలియవస్తుంది. ఇదే సమయంలో యొక్క నవీన్ కుటుంబ సభ్యులతో మంచి సఖ్యతగా ఉన్నటువంటి కృష్ణ వారి యొక్క నవీన్ చెల్లెలైనటువంటి భార్గవిని ప్రేమ వివాహం చేస్తున్నాడు. సో ఈ విధంగా వివాహం చేసుకున్నటువంటి విషయాన్ని ఆ యొక్క భార్గవి అన్నైనటువంటి నవీన్ కు ఏమాత్రం నచ్చని పరిస్థితి అయితే ఉంది. సో ఇదే సమయంలో నవీన్ మీద కూడా అనేక సార్లు కూడా చాలా రకాలుగా చెప్పడం జరిగిందంట. ఎట్టి పరిస్థితుల్లో నవీన్ చెప్తున్న విషయాలు అంటే నవీన్ చెల్లెలు భార్గవి చెప్తున్న విషయాల ప్రకారం కృష్ణని ఎట్టి పరిస్థితుల్లో వదిలిపెట్టే పరిస్థితి లేదు, అతను ఖచ్చితంగా తప్పు చేశాడని చెప్పేసి కూడా పలుమార్లు అన్నట్టుగా కూడా నవీన్ చెల్లెలు అంటే ముదుడు కృష్ణ భార్య అయినటువంటి భార్య కూడా చెప్పిన పరిస్థితి ఉంది. నిన్న కూడా ఇదే విషయానికి సంబంధించేసి కృష్ణ తనతో ఉన్న సమయంలోనే బైర్ మహేష్ అనే వ్యక్తి ఫోన్ చేయడం జరిగింది. అతన్ని అర్జెంట్ గా బయటకు రమ్మనేసరికి వస్తున్నా అని చెప్పేసి కూడా కృష్ణ బయటకు వెళ్ళాడు. ఆ తర్వాత రాత్రి సమయమైనా కూడా కృష్ణ నుంచి ఎలాంటి ఫోన్ రాకపోయేసరికి ఫోన్ చేసినప్పుడు కూడా ఫోన్ అనేది స్విచ్ ఆఫ్ చేసింది. అదేవిధంగా తీసుకెళ్లినటువంటి మహేష్ అనే పర్సన్ ఫోన్ చేసినా కూడా ఫోన్ స్విచ్ ఆఫ్ చేసిన పరిస్థితి ఉందని చెప్పి భార్గవి చెప్తున్న పరిస్థితి ఉంది. ఇదే సమయంలో భార్గవి చెప్తున్న విషయాల ప్రకారం నవీన్ తన అన్నైనటువంటి నవీన్ తాను పెళ్లి చేసుకోవడం అంటే తన ప్రేమ వివాహం చేసుకోవడం ఇష్టం లేదు, తప్పనిసరిగా ఆ యొక్క కృష్ణ అంతా చూస్తానని చెప్పి తనతో కూడా చాలా పలుమార్లు అన్నారు. కాబట్టి బైర్ మహేష్ ద్వారా పిలిపించుకొని తన అన్నైనటువంటి నవీనే యొక్క కృష్ణ హత్య చేసి ఉంటారని చెప్పేసి కూడా భార్గవి చెప్తున్న పరిస్థితి ఉంది. ఇదే విషయానికి సంబంధించి పోలీసులు కూడా పూర్తి స్థాయిలో దర్యాప్తు చేస్తున్నాము. ఇది పరువు వచ్చినా లేకపోతే అదేవిధంగా కృష్ణకు సంబంధించి గతంలో కొన్ని పాత కృష్ణ నేపథ్యంలో పూర్తి స్థాయిలో దర్యాప్తు చేస్తున్నామని చెప్పేసి కూడా పోలీసు చేసిన పరిస్థితి ఉంది. రత్న.